హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ 1910 ఈవిల్ వేకెన్స్ ఈ మూవీ 1 అవర్ 44 మినిట్స్తో యూట్యూబ్లో ఉంది. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ అండి ఏంటంటే 70 ఇయర్స్ తర్వాత లవర్స్ కలిసి మన ఇండియాకి వస్తారు. అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఇండియాకి ఎందుకు వచ్చారు అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, సెకండ్ హాఫ్ దరిద్రంగా ఉంది గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో గైస్, చూడకూడదు, అడల్ట్ సీన్స్ ఉంటాయి. నిజం చెప్తున్నా గైస్, 2025లో నేను చూసిన వరస్ట్ మూవీ ఇదే గైస్. ఎంత దరిద్రంగా ఉంటదో అంత దరిద్రంగా ఉంది మూవీ అయితే. మూవీలో మీకైతే ఏం నచ్చదనమాట. వీఎఫ్ఎక్స్ బాగుండదు, సీజీ బాగుండదు, స్క్రీన్ ప్లే బాగుండదు, డైరెక్షన్ బాగుండదు, ఏం బాగుండదు, యాక్టింగ్ కూడా బాగుండదు ఆఖరికి. నేను నార్మల్గా ఈ మూవీ తెలుగు మూవీ అని చూశాను. సగం చూసిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేశా. కానీ తెలుగు మూవీ కాదు, హిందీ మూవీ. అప్పుడు అనిపించింది మన తెలుగు నుంచి ఇంత వర్స్ట్ మూవీస్ అయితే రావులే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ లొకేషన్ బాగుండదు, డబ్బింగ్ బాగుండదు, అండ్ అలాగే డబ్బింగ్ సింక్ కూడా బాగుండదు అనమాట. అసలు డైలాగ్స్ ఒక టైమింగ్ లో వస్తే లిప్ సింక్ ఇంకొక టైమింగ్ లో వస్తుంది. నాకైతే మూవీ అయితే పెద్ద వరస్ట్ అనిపించింది. మూవీలో నచ్చింది ఏమైనా ఉందా అంటే నాకైతే ఏమి లేవు గైస్. వెతికి వెతికి చెప్పు బ్రో అంటే హీరోయిన్ యాక్టింగ్ కొంచెం పర్లేదు అంతే. మూవీలో విఎఫ్ఎక్స్ ఉంటుంది గైస్, పెద్ద దరిద్రంగా ఉంటది అనమాట. ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. హీరోయిన్ బెడ్ మీద పడుకుంటుంది అండ్ సీజీలో దెయ్యం వస్తున్నట్టు చూపిస్తారు. అదైతే పెద్ద దరిద్రంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ అన్నం తింటా ఉంటుంది, దాంట్లో పురుగులు చూపిస్తారు. అది కూడా పెద్ద దరిద్రంగా ఉంది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటా ఉంటుంటే వస్తానే ఉంటాయి. నెగిటివ్స్ అయితే కొరవే లేదు, అలా వస్తానే ఉంటాయి. మూవీలో ఒక బంగ్లా ఉంటుంది, ఆ బంగ్లా కొంచెం బాగుంటుంది. ఇంకా లొకేషన్స్ అయితే పెద్ద దరిద్రంగా ఉన్నాయి. అసలు డైరెక్టర్ కి గ్రీన్ స్క్రీన్స్ వాడతారో వాడో తెలియదు అనుకుంటా. అలాగే మంచి మంచి సెట్స్ వేయొచ్చు, ఆ సెట్స్ కూడా వేయడం వచ్చారో తెలియదు అనుకుంటా. అసలు డీటెయిలింగ్ లేకుండా ఏం లేకుండా మూవీ తీస్తారు, ఎందుకు తీస్తారో నాకు అర్థం కాదు మరి. ఈ మూవీ అయితే బెస్ట్ వరస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్ గైస్. నేను చెప్పేది నమ్మకపోతే మీరు మూవీ ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు, కాకపోతే అసలు వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 0.1/5. ఆ 0.1 కూడా ఆ బంగ్లాకి ఇచ్చాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.